2008లో ఐపీఎల్ మొదలైంది. 18 సంవత్సరాలుగా కప్పు కోసం పోరాడుతూనే ఉన్న జట్లలో పంజాబ్ కూడా ఒకటి. ముందు కింగ్స్ 11 పంజాబ్ పేరు మీద ఉన్న ఈ జట్టు ఆ తర్వాత పంజాబ్ కింగ్స్గా మారింది. 2008లో యువి తన జట్టుని అప్పట్లో సెమీస్కి తీసుకువెళ్ళగా 2014లో క్వాలిఫైర్స్కి తీసుకువెళ్ళాడు. అప్పటి కెప్టెన్ జార్జ్ బెయిలీ. మళ్ళీ అంతే, 11 ఏళ్లుగా రెండో రౌండ్లోకి అడుగు పెట్టలేక నానా ఇబ్బందులు పడుతోంది పంజాబ్ కింగ్స్. ఎంతోమంది కెప్టెన్లు, కోచ్లు మారినా ప్రీతి జింటా జట్టుకు ఒరిగిన లాభం ఏం లేదు. అలాంటిది ఈ ఏడాది కోచ్గా వచ్చిన రికీ పాంటింగ్, కెప్టెన్గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ పంజాబ్ రాతను మార్చేశారు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన పాంటింగ్ ఓ మాట చెప్పాడు. శ్రేయస్ అయ్యర్తో తనకు ఢిల్లీ క్యాపిటల్స్ టైం నుంచి ఉన్న పరిచయం, పరస్పర గౌరవభావం, ప్రేమనే తమ జట్టును సమష్టిగా ముందుకు తీసుకువెళ్ళాయని చెప్పాడు పాంటింగ్. మిగిలిన జట్లకు భిన్నంగా విదేశీ ఆటగాళ్లపై పూర్తిగా డిపెండ్ అయిపోకుండా లోకల్ టాలెంట్ పైనే నమ్మకం ఉంచింది పంజాబ్. ప్రియాన్ష్ ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్, శశాంక్ సింగ్, నేహల్ వదీరా, హర్ప్రీత్ బ్రార్ వీళ్ళంతా అన్క్యాప్డ్ ప్లేయర్స్. ఎప్పుడూ టీమిండియాకు కూడా ఆడని వీళ్లతోనే పంజాబ్కి విజయాలు తెచ్చిపెట్టింది పాంటింగ్ అయ్యర్ జోడీ. బ్యాటింగ్లో ఆర్య, ప్రభసిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ ముగ్గురు కూడా 420కి పైచిలుకు పరుగులు స్కోర్ చేయడం మిగిలిన టీం మీద ఇబ్బంది లేకుండా చేసింది. ఈ సీజన్లో 8 మ్యాచ్లు మాత్రమే ఆడిన స్టాయినిస్ ఇంగ్లీష్ 164, 193 స్ట్రైక్ రేట్స్తో బ్యాటింగ్ చేస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే లోకీ ఫెర్గ్యూసన్, గ్లెన్ మ్యాక్స్వెల్ సేవలను కోల్పోయిన పంజాబ్ ఎక్కడా తడబడలేదు. హర్షదీప్ సింగ్, యూజీ చాహల్, మార్కో యాన్సన్ తమ బౌలింగ్తో, మార్కస్ స్టాయినిస్, జోస్ ఇంగ్లీష్ లాంటి ఇంటర్నేషనల్ అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టుకు అవసరమైనప్పుడల్లా భారాన్ని మోస్తూ యంగ్స్టర్స్ స్వేచ్ఛగా ఆడుకునేలా పంజాబ్లో ఓ కల్చర్ను డెవలప్ చేశారు. ఫలితంగా పంజాబ్ ఓ ఛాంపియన్ తరహా ఆటతీరును ప్రదర్శిస్తూ క్వాలిఫైర్ 1 ఆడే వరకు చేరుకుంది. ఇంకా 2 మ్యాచ్లు గెలిస్తే చాలు 18 ఏళ్ల పంజాబ్ కలను పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ కలిసి నెరవేర్చిన వారు అవుతారు.